నాని హిట్ 3 ది థర్డ్ కేస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. హీరో నాని కెరీర్లో 100 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరిపోయింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా నాని యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి పెద్దగా పోటీ లేకపోవటం, ఆపై సినిమా పట్ల పాజిటివ్ టాక్ రావటంతో థియేటర్స్ వద్ద అర్జున్ సర్కార్ దుమ్ము రేపాడు. ఇప్పుడు ఓటీటీలో కూడా తన సత్తా ఏంటో నిరూపించనున్నాడు. హిట్ 3 ది థర్డ్ కేస్ సినిమా మే 29 నుంచి నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. రాబోయే సినిమాల జాబితాలో హిట్ 3ని నెట్ఫ్లిక్స్ చేర్చింది. గురువారం మే 29న స్ట్రీమింగ్కి తీసుకురానున్నట్టు అందులో పేర్కొంది. హిట్ 3 మూవీలో కాస్త వైలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ నాని అద్భుతమైన నటనతో దుమ్ము లేపాడు. ఈ మూవీకి నిర్మాత కూడా నానినే కావటం విశేషం. ఇప్పటికే ప్యారడైజ్ షూటింగ్లో నాని జాయిన్ అయిపోయాడు. ఆ తర్వాత సుజిత్తో సినిమా చేస్తాడు. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెలా చిత్రానికి నిర్మాతగా కూడా నానినే చేస్తున్నాడు. ఇలా నాని లైనప్ స్ట్రాంగ్గా ఉంది. ఎస్పీ అర్జున్ సర్కార్ నాని జమ్మూ కాశ్మీర్ నుంచి ఏపీకి బదిలీకి వస్తాడు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష అంటే కోమలి ప్రసాద్ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ సిటీకే క్యాప్చర్ టార్చర్ కిల్ డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు. అసలు సిటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్నది ఎవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్ సర్కార్ సిటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లేంటి? తల్లి లేని అర్జున్ సర్కార్ జీవితంలోకి శ్రీనిధి శెట్టి అంటే మృదుల ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్ సర్కార్ ఆపరేషన్కి ఆమె ఎలా సహాయపడింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.